ఈనాటి కథ మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. అనుకోకుండా ఒక పెద్ద మనిషికి 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలుకి పోతూ జైలర్ని ఒక 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లని, ఒక డిక్షనరీని కోరుకున్నాడు. పెద్ద మనిషి కదా అని జైలరు అవి ఇప్పించాడట. జైల్లో కటిక నేల మీద పడుకుంటూ చిప్పకూడు తింటూ 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లతో 2 ఏళ్ళు కష్టపడి మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడట. అంత కఠినమైన పరిస్థితిలో ఉంటూ కూడా 20 పాత న్యూస్ పేపర్ల సహాయంతో మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అంటే అతని పట్టుదలకు, నేర్చుకోవాలనే తపనకు మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందుకే అన్నారు, మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుందని. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.